పాపారాయుడు గదిలో కూర్చొని ఇడ్లీ ప్లేట్ పట్టుకొని ఉంటాడు. చేతిలో ఉన్న విషం బాటిల్‌ని చట్నీలో మొత్తం కలిపేస్తాడు. ధాత్రి, కేదార్ ఇదంతా కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. అప్పుడే వైజయంతి "ఇదిగో అన్నా నీళ్ళంటూ అక్కడికి వస్తుంది. అమ్మి తినమ్మీ అంటూ విషం కలిపిన చట్నీని అద్ది ఇడ్లీని వైజయంతి నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటాడు. వైజయంతి ప్రేమగా తినిపిస్తున్నాడనుకుంటూ ఇడ్లీని తినేస్తుంది. తిన్న వెంటనే వైజయంతికి గొంతు పట్టుకుంటుంది. "ఏందమ్మీ గొంతు నొప్పిగా ఉందా?" అని పాపారాయుడు అంటే ధాత్రి, కేదార్ పరుగులు పెడుతూ అక్కడికి వస్తూ ఉంటారు. అవునని వైజయంతి వెలువెల్లాడిపోతూ చెప్తుంటే చట్నీలో విషం కలిపిన అమ్మి అని పాపారాయుడు చెప్తాడు. ఇక పాపారాయుడు లేచి కాస్త దూరం జరుగుతూ ఉంటే అన్నా నన్ను కాపాడంటూ వైజయంతి గొంతు పట్టుకొని అతని చేయి పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. అయినా పాపారాయుడు కనికరం చూపకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ధాత్రి, కేదార్ ఆ గది దగ్గరికి వచ్చేసి ముందు తలుపు తెరవండి పాపారాయుడు గారు అని కేకలు పెడుతూ ఉంటారు. మర్యాదగా డోర్ తెరుస్తారా లేదా అని కేదార్ వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటే అప్పుడే యువరాజ్, నిషి పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. "ఏమైందిరా?" అని కేదార్‌ని యువరాజ్ అడుగుతుంటే పాపారాయుడు "బాబాయ్ గారు అత్తయ్య గారికి చట్నీలో విషం కలిపి తినిపించేశారు" అని ధాత్రి చెప్తుంది. దాంతో యువరాజ్ మరింత షాకింగ్‌గా వింటూ ఉంటాడు. ఏంటి అమ్మకి మావయ్య విషం కలిపి తినిపించాడా అని యువరాజ్ ఇక మావయ్య ముందు డోర్ తెరువు, డోర్ తెరువు అని పిలుస్తూ అరుస్తూ ఉంటాడు. సుధాకర్ కూడా ఏంటి విషం కలిపి తినిపించాడా అని షాకింగ్‌గా అడుగుతూ ఉంటాడు. అయినా కూడా పాపారాయుడు డోర్ తెరవడు. అక్కడేమో వైజయంతి స్పృహ కోల్పోతూ బెడ్‌పై చావుతో కొట్టుకులాడుతూ ఉంటుంది. మళ్ళీ యువరాజ్, కేదార్ కలిపి ఎలా కాపాడుకుంటారు, ధాత్రి ఏం చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.